హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఈ ఆపర్చునిటీ వచ్చేసి మనకు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 టెక్నికల్ స్టాఫ్ కోసం అయితే రిలీజ్ చేయడం జరిగింది. మన సిఎస్ఐఆర్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయాల్ టెక్నాలజీ అనే డిపార్ట్మెంట్లో అయితే మనకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది అఫీషియల్గా. మనం చూసుకుంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, సిఎస్ఐఆర్ ఐఎం టెక్ అనేది ఒక మంచి ఆర్గనైజేషన్, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఒక ఆర్ఎండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి ఈ సిఎస్ఐఆర్ అనేది ప్రీమియం ఏజెన్సీగా ఎస్టాబ్లిష్ అయితే అవ్వడం జరిగింది స్టూడెంట్స్. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఇందులో టెక్నికల్ స్టాఫ్ కోసం అయితే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3. సో డీటెయిల్గా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎన్ని పొజిషన్స్ వేకెన్సీస్ మనకు రావడం జరిగింది, అలాగే శాలరీ ఎంత, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ, అండ్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా అనేది క్లియర్గా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ మ్యాక్సిమం వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన చూస్తుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అయితే రావడం జరుగుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద యాక్చువల్ వీడియో స్టూడెంట్స్. మనం కనుక చూసుకుంటే అఫీషియల్గా మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఈరోజు స్టార్ట్ అవ్వడం జరిగింది, 1st June 2021. అండ్ వచ్చేసి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 15/7/2021 5 PM వరకు ఉంది. అంటే మనకు దాదాపుగా నెక్స్ట్ మంత్ 15th వరకు టైం ఉంది, 1.5 month టైం ఉంది. అప్పటి వరకు మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. సో మనము గ్రూప్ 3 పోస్ట్ చూసుకుందాం. ప్రజెంట్గా అయితే పోస్ట్ కోడ్ వచ్చేసి మనకు టెక్నికల్ అసిస్టెంట్ 3 పొజిషన్స్ అయితే ఉండడం జరిగింది. అందులో ఎస్టీకి 1 పొజిషన్ అండ్ జనరల్ పొజిషన్ 1 ఉంది అండ్ ఓబీసీకి 1 పొజిషన్ అయితే ఉండడం జరిగింది. మనం పే స్కేల్ కనుక చూసుకుంటే మ్యాక్సిమం వచ్చేసి 49,188 వరకు అయితే అప్రాక్సిమేట్ ఉండడం జరుగుతుంది. అప్పర్ ఏజ్ వచ్చేసి 28 years. అండ్ మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ బీఎస్సీలో కంప్లీట్ చేసి ఉండాలా విత్ 1 year ఫుల్ టైమ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఇన్ మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ ఆర్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ ఎంఎల్టీ ఆర్ కెమికల్ సైన్సెస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ స్పెసిఫికేషన్స్ జాబ్ వచ్చేసి ల్యాబొరేటరీ వర్కే, అంతకుమించి పెద్దగా ఏముండదు. ల్యాబ్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది మ్యాక్సిమం. పోస్ట్ కోడ్ 2 చూసుకుందాం, టెక్నికల్ అసిస్టెంట్. దీనికి వచ్చేసి 2 పొజిషన్స్ అయితే వేకెంటీ ఉన్నాయి. అలాగే ఒకటేమో అన్రిజర్వ్డ్, ఒకటేమో ఓబీసీకి అయితే ఉండడం జరిగింది. అండ్ పే స్కేల్ చూసుకుంటే 35,400 నుంచి 1,12,400 వరకు ఉండడం జరుగుతుంది. అప్రాక్సిమేట్ 49,188 రావడం జరుగుతుంది. మ్యాక్సిమం ఏజ్ 28 years. అండ్ దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ ఇన్ డిప్లొమా ఇన్ బయోకెమికల్ ఇంజనీరింగ్ అంట స్టూడెంట్స్. మనం వచ్చేసి బయోకెమికల్ ఇంజనీరింగ్లో ఫస్ట్ క్లాస్ చేసి ఉండాలా మీరు డిప్లొమా. అలాగే టెక్నాలజీ ఆఫ్ 3 years ఫుల్ టైమ్ డ్యూరేషన్ ఆర్ అట్లీస్ట్ 2 years ఫుల్ టైమ్ డ్యూరేషన్ ఇన్ కేస్ ఆఫ్ లాటరల్ అడ్మిషన్ ఇన్ డిప్లొమా కోర్సెస్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ విత్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ ఏరియా అని అయితే క్లియర్గా వీళ్ళు చెప్పడం జరిగింది. మీకు నేచర్ ఆఫ్ వర్క్ కూడా మీరు కూడా ల్యాబొరేటరీలోనే వర్క్ చేయాల్సి ఉంటుంది, ల్యాబొరేటరీ. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 3 చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ 1 పొజిషన్ ఉండడం జరిగింది అన్రిజర్వ్డ్స్కి. శాలరీ వచ్చేసి 35,400 నుంచి 1,12,400, అప్రాక్సిమేట్ 49,188, 28 years మ్యాక్సిమం ఏజ్. మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఉండాలా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ టెక్నాలజీ అట్లీస్ట్ 3 years ఫుల్ టైమ్ డ్యూరేషన్ ఆర్ అట్లీస్ట్ 2 years ఫుల్ టైమ్ డ్యూరేషన్ ఇన్ కేస్ ఆఫ్ లాటరల్ అడ్మిషన్ ఇన్ డిప్లొమా కోర్సెస్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ విత్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఏరియా అయితే ఉంటే సరిపోతుంది. అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఇంజనీరింగ్, ఓకే, మీ నేచర్ ఆఫ్ వర్క్ ఏంటి, స్పెసిఫిక్ రెస్పాన్సిబుల్ ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 4 వచ్చేసి జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్లో కావాలి, 1 పొజిషన్ అయితే ఉంది. అండ్ శాలరీ 35,400 నుంచి 1,12,400, 49,188, అప్రాక్సిమేట్ 28 years మ్యాక్సిమం ఏజ్. ఫస్ట్ డిప్లొమా ఉండాలి స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 3 years ఫుల్ టైమ్ డ్యూరేషన్, అట్లీస్ట్ 2 years ఫుల్ టైమ్ డ్యూరేషన్ ఉంటే లాటరల్ అడ్మిషన్ డిప్లొమా కోర్స్ ఆర్ ఈక్వలెంట్ 2 years ఉంటే సరిపోతుందని చెప్పడం జరిగింది. నేచర్ ఆఫ్ వర్క్ వచ్చేసి ఇంజనీరింగ్ సర్వీసెస్ రిలేటెడ్ వర్క్స్ అయితే మీకు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ గ్రూప్ 2 పోస్ట్ చూసుకుందాం. గ్రూప్ 3 అయిపోయినాయి, గ్రూప్ 2 పోస్ట్ చూసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ 5కి టెక్నీషియన్గా 1 పొజిషన్ అయితే ఉండడం జరిగింది. రెఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్గా కావాలా. అండ్ శాలరీ 19,900 నుంచి 63,200 వస్తుంది, అప్రాక్సిమేట్ 27,000 వరకు వస్తుంది. 28 years మ్యాక్సిమం ఏజ్. మీరు వచ్చేసి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎస్ఎస్సి కంప్లీట్ చేసి ఉండాలి విత్ సైన్స్ సబ్జెక్ట్స్ విత్ మినిమం 55% మార్క్స్ ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్ ఆర్ నేషనల్ ఆర్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఆర్ 2 years ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అని అయితే అడగడం జరిగింది స్టూడెంట్స్. మీకు వచ్చేసి డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 1 year అప్రెంటిస్షిప్ ఇన్ రిఫైనెన్స్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్ ట్రేడ్ ఆర్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ఆపరేషన్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ సెంట్రల్ ఏసీ ప్లాంట్. ఓకే, మీరు వచ్చేసి 1 సంవత్సరం అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి. అది వచ్చేసి రెఫ్రిజిరేటర్ కానీ ఎయిర్ కండిషనింగ్ రిపేరింగ్ మెకానిక్ ట్రేడ్లో, లేకపోతే 1 సంవత్సరం వచ్చేసి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సెంట్రల్ ఏసీ ప్లాంట్ చేసి ఉండాలి.
జాబ్ రిక్వైర్మెంట్స్ అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్, వాటర్ కూలర్స్, రెఫ్రిజిరేటర్, రూమ్ ఎయిర్ కండిషనర్స్ అండ్ స్మాల్ ఎయిర్ కండిషనింగ్ అండ్ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ ఎక్సెట్రా. చిన్న సింపుల్ వర్క్ స్టూడెంట్స్. పోస్ట్ కోడ్ 6 కూడా టెక్నీషియన్ కావాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్ 1 పొజిషన్ ఉంది. పే లెవెల్ 19,900, 63,200, అప్రాక్సిమేట్ 27,500 అయితే రావడం జరుగుతుంది. 28 years మ్యాక్సిమం ఏజ్. దీనికి కూడా ఎస్ఎస్సి చేస్తే సరిపోతుంది. అలాగే సైన్స్ సబ్జెక్ట్ ఉండాలి మ్యాండేటరీ, 55% మార్క్స్ విత్ ఐటీఏ సర్టిఫికేషన్ ఉంటే సరిపోతుంది స్టూడెంట్స్. అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్ ఉండాలా, ఎబిలిటీ టు రీడ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, ప్రొఫిషియన్సీ ఇన్ లేటెస్ట్ కంప్యూటర్ లాంగ్వేజెస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా ఉంటే సరిపోతుంది. నాలెడ్జ్ అబౌట్ మెయింటెనెన్స్ ఆఫ్ సీసీటీవీస్ ఉంటే ఇంకా అడ్వాంటేజ్. అలాగే మీ నేచర్ ఆఫ్ వర్క్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇన్స్టాలేషన్ ఆఫ్ మెయింటెనెన్స్ వర్క్. ద ఇన్క్రిమెంట్ ఇస్ రిక్వైర్డ్ టు క్యారీ అవుట్ ఇన్స్టాలేషన్ మెయింటెనెన్స్ వర్క్ ఎట్ ఐఎం టెక్ క్యాంపస్ అండ్ హౌసింగ్ కాంప్లెక్స్. సో మీరు వచ్చేసి ఇన్స్టాలేషన్ మెయింటెనెన్స్ చూసుకోవాలి ఐఎం టెక్ క్యాంపస్లో. సో అది మీ నేచర్ ఆఫ్ వర్క్ అయితే ఉండబోతుంది. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 7 కూడా టెక్నీషియన్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒక మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, ప్యాథాలజీ 9 పొజిషన్స్ ఉండడం జరిగింది. 5 పొజిషన్ అన్రిజర్వ్డ్ ఎస్సీ, 1 పొజిషన్ ఓబీసీ 3 అండ్ శాలరీ 19,900, 63,200, మ్యాక్సిమం ఏజ్ 28 years. సో దీనికి కూడా ఎస్ఎస్సి పాస్ చేస్తే సరిపోతుంది. 55% మార్క్స్ ఐటీఐ ఉండాలా, సైన్స్ సబ్జెక్ట్ మ్యాండేటరీ ఉండాలా, ప్రొఫిషియన్సీ ఇన్ ద రెస్పెక్టెడ్ సరిపోతుంది. ప్రొఫిషియన్సీ ఇన్ లేటెస్ట్ కంప్యూటర్ లాంగ్వేజ్ కూడా ఉండాలా. మిమ్మల్ని వచ్చేసి ల్యాబ్లో వర్క్ చేయిస్తారు. సో అలాగే మనకు పోస్ట్ కోడ్ 8, 9, 10 కూడా ఉన్నాయి స్టూడెంట్స్. ఈ వీడియోలో పోస్ట్ కోడ్ 9, 8కి వచ్చేసి మనకు 19,900 నుంచి 63,200, అప్రాక్సిమేట్ 27,000 రావడం జరుగుతుంది. ఒక పొజిషన్ ఎలక్ట్రీషియన్కి ఒక పొజిషన్ ఉంది ఓబీసీ. ఎస్ఎస్సి చేస్తే సరిపోతుంది. సైన్స్లో మీ 55% మార్క్స్ ఉండాలి మినిమం. ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రీషియన్ ఉంటే చాలు. అలాగే 1 year అప్రెంటిస్షిప్ ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఉంటే మీకు ఒక ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ వర్క్ వచ్చేసి రిపేర్ మెయింటెనెన్స్ ఉండాలా, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఉంటుంది, ఇన్స్టాలేషన్స్ ఉంటాయి ఐఎంటెక్ అనే బిల్డింగ్లో. అలాగే ఆపరేషన్ ఆఫ్ స్విచ్ గేర్స్, లిఫ్ట్స్ అండ్ డీజీ సెట్స్ అని అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఫిట్టర్, పోస్ట్ కోడ్ 9 ఫిట్టర్ కూడా ఒక పొజిషన్ ఉంది ఎస్సీకి. అది కూడా శాలరీ సేమ్ మన 27,500 ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఎస్సీ కంప్లీట్ అయితే సరిపోతుంది. 10th స్టాండర్డ్ విత్ సైన్స్ సబ్జెక్ట్ ఉండాలా, మినిమం 55% మార్క్స్ ఉండాలా. అలాగే ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది ఫిట్టర్ ట్రేడ్లో. దాంతోపాటు 1 year అప్రెంటిస్షిప్ చేస్తే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా రిపేర్ చేయాలి, మెయింటెనెన్స్ చేయాలి, ఇన్స్టాలేషన్స్ చేస్తూ ఉండాలి. బేసిక్ ఫిట్టింగ్ ఆపరేషన్, యూజ్ ఆఫ్ లాథే మెషిన్స్ అని చెప్పడం జరిగింది. పోస్ట్ కోడ్ 10 టెక్నీషియన్ మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టమ్ అండి ఇది. దీంట్లో కూడా శాలరీ 27,000 వరకు రావడం జరుగుతుంది. 28 సంవత్సరాల నుండి సరిపోతుంది. అండ్ ఎస్ఎస్సి చేసి ఉండాలా, 55% మార్క్స్ వచ్చి ఉండాలా, ఐటీఐ సర్టిఫికేషన్ ఉండాలా, నేషనల్ కానీ స్టేట్ కానీ. దాంతోపాటు మీకు ప్రిఫరెన్స్ ఏంటంటే రిపేరింగ్, మెయింటెనెన్స్, ఆపరేషన్, ఇన్స్టాలేషన్ చేస్తున్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇంకోటి ఈపీఏ, బీఎక్స్, మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ ఎక్స్చేంజెస్ చేస్తే ఇంకా అడ్వాంటేజ్. ప్రొఫిషియన్సీ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్ ఉండాలా. మీ వర్క్ వచ్చేసి టు అసిస్ట్ డే టు డే ట్రబుల్ షూటింగ్ అండ్ రిపేర్ మెయింటెనెన్స్ ఆఫ్ టెలిఫోన్ లైన్స్ ఇన్స్టాల్డ్ ఇన్ ఐఎం టెక్ క్యాంపస్ అండ్ హౌసింగ్ కాంప్లెక్స్. ఓకే, మీరు డే టు డే యాక్టివిటీస్ని అసిస్ట్ చేస్తూ ఉండాలి. మెయింటెనెన్స్, టెలిఫోన్ లైన్స్ ఇన్స్టాలేషన్ చేసిన వాటికి అన్నిటికీ. సో ఇక్కడ ఎలా అప్లై చేయాలనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి మీరు ఎలా అప్లై చేయాలని అనేది చూడండి. మీరు ఒక వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ వ్యాలిడ్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ చేసుకొని అప్లై చేసేటప్పుడు అవే ఉండాలి. ఎందుకంటే మీ ఏ కమ్యూనికేషన్ అయినా కూడా ఈమెయిల్ ద్వారానే ఉండడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపాయలు ఇక్కడ జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి. అండ్ నార్మల్గా మిగతా వాళ్ళందరికీ మీకు తెలిసిందే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. అండ్ ఏజ్ అండ్ రిలాక్సేషన్ విల్ బి రికార్డ్ అని వచ్చేసి 15/7/2021. మీ ఏజ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఎప్పుడు చూస్తారంటే 15/7/2021 వరకు చూడడం జరుగుతుంది స్టూడెంట్స్. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ వచ్చేసి సిటిజన్ వచ్చేసి ఇండియన్ సిటిజన్ ఉండాలా. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ప్రొవిజనల్ అని చెప్తున్నారు. మే వేరీ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అని కూడా అవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ ఎవరైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఎన్ఓసి సబ్మిట్ చేయాలని క్లియర్గా చెప్పడం జరిగింది. అదే రిలీవ్ అయితే అయ్యి ఉండాలని చెప్తున్నారు స్టూడెంట్స్. రిలాక్సేషన్స్ మీ అందరికి తెలిసినాయా. సెలక్షన్ ప్రొసీజర్కి వెళ్ళిపోదాం మనము. ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు మనకు డిజిటల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని చెప్పారు. అప్లికేషన్ ఒకటి, కలర్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఒకటి, సర్టిఫికేట్ ఇన్ సపోర్ట్ మినిమం ప్రిస్క్రైబ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, డిజరబుల్ క్వాలిఫికేషన్, రిజర్వేషన్, డేట్ ఆఫ్ బర్త్. ఈ సర్టిఫికేట్స్ ఏవి ఉన్నాయి అవి అప్లోడ్ చేయమంటాం. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి 3 papers ఉంటాయి. పేపర్ 1, 2, 3. పేపర్ 2 and 3 will be evaluated only for those candidates who secure the minimum threshold marks to be determined the selection committee in paper 1. పేపర్ 1 ఒకవేళ మీరు క్వాలిఫై అయినా కూడా పేపర్ 1లో ఒక 50 మార్క్స్ రావడం, 50 మార్క్స్ కట్ ఆఫ్ రీచ్ అయిన తర్వాత మీకు పేపర్ 2, పేపర్ 3 అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఓన్లీ ఆన్ ద బేస్ ఆఫ్ మార్క్స్ అప్టైన్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ పేపర్ 2 and పేపర్ 3. పేపర్ 1 వచ్చి జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్, పేపర్ 2 and పేపర్ 3 వచ్చేసి మెరిట్ స్టూడెంట్స్ మెరిట్ జాబ్ రావాలంటే పేపర్ 2 and పేపర్ 3 మంచిగా రాయాల్సి ఉంటుంది. సో ఇది స్టూడెంట్స్ ఈరోజు మన నోటిఫికేషన్. ఇది ఒకసారి మీరు గైడ్లైన్స్ చూసుకోండి, ఎలా అప్లై చేయాలండి అనేది ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోండి. ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. సో దయచేసి మీరు అప్లై చేయండి. మంచి జాబ్స్ 10th బేస్ మీద ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ అండ్ మెకానిక్, ఏసీ, రిఫ్రిజిరేటర్ చాలా మంచి జాబ్స్ ఇవి.
సో దయచేసి అస్సలు వదలమాకండి ఈ జాబ్స్. సో గ్రూప్ 2 టెక్నికల్ అండ్ గ్రూప్ 3 టెక్నికల్ స్టాఫ్ చాలా మంచి జాబ్స్ ఇవి. సిఎస్ఐఆర్ నుంచి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయల్ టెక్నాలజీ నుంచి చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను స్టూడెంట్స్. నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.